హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. గత సంవత్సరంలోని నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ నిఫ్టీ 50ని అవుట్ పర్ఫామ్ చేసి 18% గెయిన్ని రికార్డ్ చేసుకుంది. నిఫ్టీ 50 కేవలం 9% మాత్రమే గెయిన్ని చూపించగలిగింది. దీంట్లో స్పెసిఫిక్గా మనం కంపెనీల విషయానికి కానీ వెళ్ళినట్టయితే అరబిందో ఫార్మా 91%, గ్లెన్మార్క్ ఫార్మా 94% గెయిన్ అయినాయి. అయితే అన్ని కంపెనీస్ గెయిన్ అయినాయి ఫార్మా సెక్టార్కి సంబంధించి అని అంటే కాదండి. ఫైజర్ అండ్ గ్లెండా ఫార్మా, సో ఈ పర్టికులర్ కంపెనీస్ 18% to 20% లాస్లోకి వెళ్ళాయని తెలుస్తుంది. అయితే ఎలాగా ఈ ఫార్మా స్టాక్స్ ఇంతలాగా రేజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? మొత్తం మనం డీటెయిల్స్లో వెళ్ళడానికన్నా ముందు జస్ట్ 3 కారణాలని మాత్రం సమరైజ్ చేసి చూసినట్టయితే, మొట్టమొదటిది యూఎస్లోని జెనరిక్ మెడిసిన్స్ మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా వేగంగా పెరుగుతుందని తెలుస్తుంది. దానితో పాటుగానే బ్రాండెడ్ మందులకి కూడా ఉన్న మార్కెట్ చాలా బాగా పెరుగుతుంది. అండ్ మన దేశంలోని మందులు తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ యొక్క ధరలు తగ్గడంతో పాటు ఇటీవలే మన టాప్ కంపెనీస్ లాంచ్ చేసిన కొత్త కొత్త మందుల యొక్క మార్కెట్స్ కూడా చాలా వేగంగా పెరుగుతుంది. వీటన్నిటితో పాటు ఈ కోవిడ్ లాంటి ఎపిడమిక్స్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఫార్మా సెక్టార్ అనేది ఎకానమిక్ డౌన్ టర్న్స్, అంటే ఎకానమీ మొత్తం రెసెషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఇవన్నీ అవసరమైన గూడ్స్ అండ్ దీనికి ఇమ్యూనిటీ అనేది పొందింది ఈ పర్టికులర్ సెక్టార్. ఎందుకనంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్స్ అనేవి ఏ కాలంలో అయినా అవసరం పడతాయి, అవసరం అంటే ఎసెన్షియల్స్లోకి వస్తాయి కాబట్టి ఇమ్యూనిటీ అనేది పొందింది. సో ఈ పర్టికులర్ 3 కారణాలని ఇంత బాగా సమరైజ్ చేసిన తర్వాత అసలు ఎందుకు ఫార్మా స్టాక్స్ ఇంతలాగా రేస్ అయ్యి మన యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ని దాటి మంచిగా పర్ఫామ్ చేశాయి అనే దాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో కానీ వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి. ఫార్మా స్టాక్స్ ఫార్మా సెక్టార్ ఇంతలాగా రాణించడానికి గల కారణాలని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికన్నా ముందు ఎప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ సెక్టార్ యొక్క ఓవర్వ్యూని తెలుసుకుందాం. అంటే హిస్టరీలో ఎలాగుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్లో ఎలాగుంది. మన దేశం యొక్క ఫార్మా సెక్టార్ని ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని అంటూ ఉంటారు. అండ్ ఏషియాలోనే కానీ చూసినట్టయితే మెడికల్ పరికరాలు తయారు చేసే ఈ మార్కెట్లోని 4th లార్జెస్ట్ మార్కెట్గా మనం పేరుని పొందాం. మనం తయారు చేసే మెడిసిన్స్ వాల్యూమ్ పరంగా చూస్తే 3rd లార్జెస్ట్ అండ్ వాల్యూ పరంగా, విలువ పరంగా చూస్తే 14th లార్జెస్ట్గా ప్రపంచంలోనే పేరుని పొందారు. అండ్ మన దేశంలోని ఈ ఫార్మా రంగం నుంచి 1.72% జీడిపికి కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. ఫార్మా సెక్టార్ ఈ ఫార్మా మొత్తం బిజినెస్ యొక్క విలువ కానీ చూస్తే $50 బిలియన్ ప్రస్తుతానికి. 2024 కల్లా ఇది $65 బిలియన్ రీచ్ అవుతుంది అని, అండ్ అక్కడి నుంచి 2030 నాటికల్లా $130 బిలియన్ వరకు ఎదుగుతుంది అని అంచనాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే నిపుణులు దీని వెనక గల కారణాలు ఏంటి అని అంటే ఒక 7 ముఖ్యమైన బలమైన కారణాలని చూపుతున్నారు. ముఖ్యమైన కారణాలు ఏంటి అని చూస్తే, మొదటి కారణం మన దేశంలో తయారయ్యే మందులని మనము ఎక్కువ మోతాదులోని ఎగుమతి చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం 2023కి మనం చేసిన ఎగుమతుల యొక్క విలువ $25.3 బిలియన్ వరకు చేశాము. అండ్ మనము ఇలాగా సరఫరా చేసే మందులని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. ఆఫ్రికా పరంగా కానీ తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క మందుల అవసరంలో 50% వరకు మనమే పూర్తి చేస్తున్నాం. యుఎస్ జెనరిక్ మార్కెట్స్ పరంగా కానీ చూస్తే 40% వరకు మనమే పూర్తి చేస్తున్నాం. యూకేలోని ఈ మెడిసిన్ మార్కెట్లోనే 25% వరకు మనమే సరఫరా చేస్తున్నామని తెలుస్తుంది. మందుల విషయం అలాగుంటే, మూడవదిగా వ్యాక్సిన్స్. ప్రపంచవ్యాప్తంగా కావాల్సిన వ్యాక్సిన్స్లోనే 60% వరకు మనమే తయారు చేసి సరఫరా చేస్తున్నాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి కావాల్సిన వ్యాక్సిన్స్లో కూడా తయారు చేసి మనం సరఫరా చేసేది 70% వరకు వాళ్ళ యొక్క అవసరాలని పూర్తి చేస్తుంది. అండ్ నెక్స్ట్ విషయంగానే చూస్తే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మన దేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. ఎందులో అని అంటే మందులు తయారు చేయడంలో. ఇది ఈ 1 సంవత్సరానికి కాకుండా గత 9 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అండ్ మనం గ్రో అయిన ఏరియా గ్రో అయిన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఈ 9 సంవత్సరాల్లో ఈ సెక్టార్లో చూస్తే 9.43%, అంటే చాలా ట్రెమెండస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ రంగంలో తయారు చేసే మెడిసిన్స్ ఒక వర్గానికి చెందకుండా జెనరిక్ డ్రగ్స్, ఓటీ మెడిసిన్స్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోసిమిలర్స్ అండ్ బయోలాజిక్స్, సో అన్ని రకాలకి వర్గాలకి సంబంధించిన మందుల్ని తయారు చేసి అందిస్తున్నాం. మన దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మెడికల్ ఫార్మసీకి సంబంధించిన ఇండస్ట్రీ చాలా బాగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ని ఏర్పరచుకుంది. 3,000 కంపెనీస్ అండ్ 10,500 మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ తోటి వీళ్ళు మందుల్ని తయారు చేస్తున్నారు. అండ్ యూఎస్కి సంబంధించిన మందులు తయారు చేయడం కూడా చాలా ఎక్కువ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. దాన్ని కూడా కాంప్లైంట్, అంటే దాన్ని కూడా మనం పూర్తి చేస్తూ యూఎస్ FDA కాంప్లైంట్గా ఉన్న ఫెసిలిటీస్ని యూఎస్కి బయట స్థాపించుకుని
దాని నుంచి మందుల్ని తయారు చేసి 20% వరకు ప్రపంచవ్యాప్తంగా కావాల్సిన మెడిసిన్స్కి మనము ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తున్నాము. ఇక్కడితో ఆగిపోకుండా మన బయోటెక్ ఇండస్ట్రీ కూడా చాలా వేగంగా పెరుగుతుంది. 2022లోనే దాదాపుగా $80.14 బిలియన్ విలువ చేసిన ఈ పర్టికులర్ ఇండస్ట్రీ 14% గ్రోత్ని చూపించింది. అండ్ అలానే మనం ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానాన్ని సొంతం చేసుకున్నాం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు దీనికి వెనకాతల మన ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి పథకాలనిచ్చి ఈ పర్టికులర్ ఇండస్ట్రీని ఇంకా బలపరుస్తున్నారని తెలుసుకుందాం. 6 రకాల పథకాలు 6 రకాల విషయాలు చర్యల్ని తీసుకుని ఫార్మా సెక్టార్ని ఇంకా బలపరచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ముందుకెళ్తున్నారు. మొట్టమొదటిది స్ట్రెంథనింగ్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. అంటే ఈ ఫార్మా రంగంలో పనిచేసే కంపెనీస్ ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయో, క్లస్టర్స్ అవ్వచ్చు, ఎంఎస్ఎంఈ అవ్వచ్చు, వీళ్ళకి $60.9 మిలియన్ వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లోని వీళ్ళకి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ని ఇంకా పెంపొందించుకోవడానికి మార్గం అనేది లభిస్తుంది. అండ్ రెండవదిగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్కి కావాల్సిన అసిస్టెన్స్ అందించడం. ఫార్మా రంగానికి సంబంధించి వినూత్నమైన ఏదో ఒక ఆధునికంగా కొత్త ప్రోడక్ట్స్ని కానీ కొత్త మందుల్ని తయారు చేయడానికి కావాల్సిన సహాయతని ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. అండ్ స్కీమ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ అనే పర్టికులర్ స్కీమ్ ద్వారా ఎవరైతే బల్క్లో మెడిసిన్స్ని తయారు చేస్తారో, మెడికల్ పరికరాలని తయారు చేస్తారో వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ని అందిస్తున్నారు. మూడవదిగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే ఈ పర్టికులర్ స్కీమ్ని మన దేశంలో ఉండే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో అండ్ యూనియన్ టెరిటరీస్లోని పైలట్ ఫేస్ని లాంచ్ చేసి మొత్తం హిస్టరీ అంతా డిస్ప్లే అయ్యే విధంగా మనకి ఇంటగ్రేషన్ని ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా మనము చేయగలుగుతున్నాము. అండ్ నెక్స్ట్దిగానే చూస్తే గవర్నమెంట్ వాళ్ళు ఫార్మా సెక్టార్కి సంబంధించిన మంచి సెన్సిబుల్ అయిన పెట్టుబడులు అనేవి చేస్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు మెడికల్ పార్క్ తయారు చేసే మెడికల్ డివైజెస్ తయారు చేసే పార్క్స్ని ఏర్పరుస్తూ అందులోని ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మన ఏషియాలోనే మనం మెడికల్ పరికరాలని తయారు చేసే 4th లార్జెస్ట్ కంట్రీగా నిలిచాము. ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ద్వారా దాదాపు $2.04 మిలియన్ వరకు ఫండ్స్ని రిలీజ్ చేయడంతో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ని పెంచుకునే అవకాశం కూడా దొరికింది. నెక్స్ట్ కానీ మనం చూసినట్టయితే యూనియన్ బడ్జెట్ 2023-24లోని సికిల్ సెల్ అనీమియా అనే ఈ వ్యాధిని అరికట్టడం కోసం 2047 కల్లా దీన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి కావాల్సిన పరిశోధనలు అండ్ అలానే నర్సింగ్ కాలేజెస్ని కూడా ఏర్పరిచి పూర్తిగా దాని మీద పరిశోధనని వహిస్తున్నారు. ఇక్కడితో ఆగిపోకుండా ఏవైతే కొత్త ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేయాల్సి వస్తుందో దాంట్లోనే 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీయులు వచ్చి పెట్టుబడి చేయొచ్చు అని అంటూ ఆప్షన్స్ని క్రియేట్ చేయడంతో మనకి దాదాపుగా ఆల్రెడీ $21.46 బిలియన్ వరకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో అనేది వచ్చి చేరింది. అయితే ఇక్కడితో ఆగిపోకుండా అసలు ఒక రంగం పెరగడానికి అది ఫార్మా రంగం అవ్వచ్చు, బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, దేనికైనా మనకి డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి చాలా బలమైన పని అనేది క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ కూడా ఇట్లాంటి ఒక ఎదుగుదల అవకాశం ఈ ఫార్మా ఇండస్ట్రీకి రావడానికి కొన్ని సప్లై అండ్ కొన్ని డిమాండ్కి సంబంధించిన గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా చూద్దాం. సప్లైకి సంబంధించిన ఒక 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొట్టమొదటిది, ఇంతకుముందు మన ఫార్మా రంగం మొత్తం కూడా జనరిక్గా ఫోకస్డ్గా ఉండేవాళ్ళు. కానీ CDMO కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ రావడంతో వాళ్ళ యొక్క జనరిక్గా ఉండడం దగ్గర నుంచి ఇన్నోవేటివ్గా మారిపోయినాయి. అంటే ఫోకస్ ఇన్నోవేషన్ పరంగా మార్చేసుకున్నారు. సో దీనివల్ల మనము US వాళ్ళకి కూడా గట్టి పోటీని ఇవ్వగలుగుతున్నాం. 2024లోనే చాలా మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న దేశంగా ఫార్మా రంగానికి సంబంధించి మన దేశం పేరుని పొందింది. అండ్ ఇండియా +1 అనే స్ట్రాటజీ తోటి మనము యూఎస్ని కూడా యూఎస్కి చాలా బలమైన పోటీని ఇచ్చే విధంగా ఒక కాన్ఫిడెంట్ ప్లేయర్గా కనిపిస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా. రెండవది, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ వాళ్ళు కూడా April 1 నుంచి కొన్ని మెడిసిన్స్ యొక్క ధరలు 12% వరకు పెంచొచ్చు అనే ఒక నోటిఫికేషన్ని తీసుకొచ్చారు. సో దీనివల్ల కూడా ఫార్మా రంగానికి ఒక మంచి అవకాశం అనేది కనిపిస్తుంది. మూడవది, MNCs మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు కనిపెట్టిన డ్రగ్స్కి మాకే సొంతం అని పేటెంట్ రైట్స్ని తీసుకోవడం వల్ల ఈ పేటెంటెడ్ డ్రగ్స్కి ఉండే గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇక్కడితో ఆగిపోకుండా మన దేశంలోని ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్ స్కీమ్స్తో పాటుగానే విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో వీటన్నిటినీ కలిపి మన దేశంలోని ఫార్మా రంగానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్ని అంటే రూరల్ మార్కెట్స్ని అండ్ మెడికల్ పరికరాలు తయారు చేయడంలోనే కావాల్సిన ఈ మౌలిక సదుపాయాల్ని ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఇంకా బాగా మెరుగుపరుచుకుంటున్నారు.
ఇక్కడితో ఆగిపోకుండా ప్రపంచవ్యాప్తంగా జెనరిక్ మార్కెట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. చాలా వరకు కాంప్లెక్స్ డ్రగ్స్ ఏవైతే ఇప్పుడు తయారవుతున్నాయో వాటికి కానీ జెనరిక్ ఫార్ములేషన్స్ యొక్క అప్రూవల్స్ కానీ దొరికినట్టయితే ఇంకా $1.1250 మిలియన్ వరకు ఈ మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుత పరిస్థితికి కానీ చూసుకున్నట్టయితే మన దేశం 2వ స్థానంలోని జెనరిక్ మార్కెట్స్ ఆర్ జెనరిక్ మందుల అవసరాలని పూర్తి చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే యూఎస్ ఎఫ్డిఏ పాలసీస్ ఆర్ యూఎస్ ఎఫ్డిఏ కాంప్లైంట్గా ఉన్న లొకేషన్స్ ఆర్ ఫెసిలిటీస్ని ఎంచుకొని మనం అక్కడ మందుల్ని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా 20% వరకు ఎగుమతిని చేస్తున్నాం. సో జెనరిక్ మార్కెట్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి. దీనితో పాటుగా ఓటీసీ మార్కెట్స్. సో ఓవర్ ద కౌంటర్ అంటే ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మనం మందుల్ని తెచ్చుకోగలుగుతాం. సో ఈ ఓవర్ ద కౌంటర్ మార్కెట్స్ కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ అనేవి జరుగుతున్నాయి. చాలా వరకు ప్రిస్క్రిప్షన్స్ లేకుండానే ఇంతకుముందు ప్రిస్క్రిప్షన్ కావాల్సిన మందుల్ని ఈ లిస్ట్లోకి చేరుస్తున్నారు. సో ఇలా చేరిస్తే ఇది మంచి ప్లస్ అవుతుంది ఫార్మా ఇండస్ట్రీలో కంపెనీస్కి. ఇక్కడితో ఆగిపోకుండా డిమాండ్ సైడ్లోని 3 ఫ్యాక్టర్స్ని చూద్దాం. మొట్టమొదటిది, మనలో అవేర్నెస్ అంటూ బాగా పెరుగుతుంది. హెల్త్ పరంగా మనము విటమిన్స్ వేసుకోవడం అండ్ ఏదైనా ఒక క్రానికల్ డిసీజెస్ రాకముందే ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్స్ని తీసుకోవడం, ఇటువంటి అవగాహనలు పెరగడం వల్ల ఈ సెక్టార్కి మంచి అవకాశంగా ఆర్ మంచి విషయంగా అయితే తెలుస్తుంది. అండ్ జన్ ఔషధి కేంద్రాలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఇంకా పెంచి మెడిసిన్స్ అందరి వరకు వెళ్ళాలని ఇంకో 10,000 నుంచి 25,000 వరకు ఈ జన్ ఔషధి కేంద్రాలని ఏర్పాటు చేసే విధంగా మన గవర్నమెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. అండ్ ఫైనల్గా కోవిడ్ లాంటి ఎపిడమిక్స్ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ సెక్టార్కి ఒక ఇమ్యూనిటీ అనేది లభించింది. ఎంత ఎకనామిక్ రెసెషన్లోకి వెళ్ళిపోయినా మందులు అనేవి మనకి రోజువారీ అవసరమైన విషయాలు కాబట్టి మనము చాలా జాగ్రత్త వహిస్తూ మందుల ఈ సెక్టార్కి ఈ సెక్టార్లో పనిచేసే ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ అన్ని పెరగడానికి గల కారణాలుగా నిలిచాయి ఇవన్నీ ఫ్యాక్టర్స్. అయితే నొమురా అనే బ్రోకరేజ్ ఫర్మ్ మన దేశం యొక్క ఫార్మా సెక్టార్కి సంబంధించిన విధం ఆర్ ఫార్మా సెక్టార్కి సంబంధించిన పనితీరుని చూసి చాలా వరకు బుల్లిష్గానే ఉంటున్నారు. అండ్ దాని యొక్క పర్యావసనంగానే ఈ పర్టికులర్ సెక్టార్లోని టాప్ కంపెనీస్ అయిన అన్ని కంపెనీ షేర్ ప్రైజెస్ కూడా మనం ర్యాలీ అవ్వడం చూసాం గత సంవత్సరంలోనే. గ్లెన్మార్క్ వాళ్ళని కానీ తీసుకున్నట్టయితే ఎస్బీ గ్లోబల్ రివిజన్స్లోనే తెలిసిన విషయం ఏంటంటే చాలా సిగ్నిఫికెంట్గా మంచి ఎదుగుదలని చూపిస్తున్నారు. అండ్ అలానే అరబిందో ఫార్మా వాళ్ళు కూడా ఇటీవలే మల్టిపుల్ మైలమో ట్రీట్మెంట్కి కావాల్సిన ఒక ముఖ్యమైన మందుని కనిపెట్టడంతో వాళ్ళ షేర్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు ఇటీవలే జమైకా ప్రదేశంలోని వాళ్ళ ఆపరేషన్స్ని మొదలు పెట్టడంతో షేర్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో ఇలాగానే చూసుకున్నట్టయితే మన దేశంలో డొమెస్టిక్ మార్కెట్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ యొక్క సేల్స్ కూడా 10 నుంచి 11% గ్రోత్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ ప్రెజెంట్ పొజిషన్. భవిష్యత్తులో ఎలాగుండబోతుంది దీనికి నిపుణులు ఏం తెలుపుతున్నారంటే మొత్తంగా మనం యూఎస్ యొక్క జనరిక్ మార్కెట్స్ పెరుగుతాయి అనే దాని మీద మాత్రమే ఆధారపడకుండా మిగతా విషయాల్ని కూడా చూడాలి అని అంటున్నారు. కానీ మిగతా విషయాలు బ్రాండెడ్ సెక్టార్ని చూసుకున్నా మన దేశంలోనే లభించే ఈ ఆర్థిక సహాయాలు బయట నుంచి వచ్చే పెట్టుబడి ఇవన్నీ చూసుకుంటే ఫార్మా సెక్టార్కి ఒక మంచి ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. ఈ మంచి ఫ్యూచర్ అనేది కొంచెం మిక్సెడ్గా కనిపిస్తుందని అనుకోవచ్చు. ఎందుకు అనంటే మిక్సెడ్గా అని అంటున్నా ఇందులో కొంత పాజిటివ్స్ అండ్ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. పాజిటివ్స్ విషయం ఏంటి, మన దేశంలోనే ముసలి వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. క్రానిక్ డిసీజెస్ కూడా ఎక్కువ రైజ్లోనే ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల మనకు అవగాహన ఉంది అండ్ మనం అందరం కూడా హెల్త్ పైన ఎంతో కొంత అవేర్నెస్ అనేది పెంచుకున్నాం. సో ఇవన్నీ కూడా ఫార్మా సెక్టార్కి ఒక మంచి పాజిటివ్ విషయాలుగా కనిపించినప్పటికీ కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి అని అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఈ మందుల తయారీలోని వివిధ రకాల ప్రాంతాలకి వివిధ రకాలుగా మనం రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో దాన్ని వీళ్ళు దాటుకోవాలి. అండ్ రెండవది ప్రైజింగ్ ప్రెషర్ అనేది ఈ పర్టికులర్ కంపెనీస్కి ఉంటుంది. సో ఫార్మా స్టాక్స్ మాత్రమే కాకుండా హాస్పిటల్ స్టాక్స్ కూడా చాలా ఎక్కువ వేగంగా పెరగడం మనం చూస్తున్నాము. హాస్పిటలైజేషన్ ఆర్ హాస్పిటల్లోని బెడ్స్ యొక్క ఆక్యుపెన్సీ రేట్ పెరగడంతో ప్రాఫిట్స్ పెరిగి హాస్పిటల్ స్టాక్స్ కూడా మంచి పనితీరుని చూపిస్తున్నాయి. సిడిఎంఓ. సో ఈ సిడిఎంఓ వాళ్ళు కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రావడం వల్ల ఫార్మా సెక్టార్ యొక్క తీరు కూడా మారిపోయింది. ఎక్కువగా ఇన్నోవేషన్ పరంగా మనం ఫోకస్ కూడా చేస్తున్నాము. సో ఇవన్నీ ఇలా ఉంటున్నప్పుడు కౌశిక్ డానీ, అబన్స్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అండ్ మిగతా అనలిస్ట్ ఎవరైతే ప్రత్మేష్ మస్తేకర్ స్టాక్స్ బాక్స్ నుంచి చెప్పేది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ మన దేశంకి సంబంధించిన ఫార్మా సెక్టార్ అనేది ఇంకా మంచి పనితీరుని చూపిస్తూ ముందుకెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే దాన్ని చెప్తున్నారు. అయితే మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఏదైనా ఒక ఫార్మా సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయా అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ పర్టికులర్ అనాలిసిస్ అసలు ఫార్మా స్టాక్స్ ఎందుకు ఇంతలాగా రేజ్ అవుతున్నాయి, దీనికి వెనక గల కారణాలు ఏంటి అనేది మీకు నచ్చుంటుంది అని ఆశిస్తూ ఈ పర్టికులర్ వీడియోని ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నట్టుగా మీరు గుర్తించి ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ పర్టికులర్ వీడియో ద్వారా మీకు అందించడం లేదండి. ఆన్ దట్ పర్టికులర్ నోట్ ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.